హైదరాబాద్ రామంతపూర్ విషాద ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణ గుట్ట నుంచి పురాణాపూల్ కు గణేష్ విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా బండ్లగూడ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ధోని, వికాస్ అనే యువకులు అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ట్రాక్టర్ల టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు క్రెయిన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. మృతుడు ధోని ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో గణేష్ విగ్రహాన్ని తీసుకురావాలని యువకులంతా చాంద్రాయణగుట్ట నుంచి జల్పల్లి వెళ్లారు. జల్పల్లిలో గణేష్ విగ్రహం తీసుకుని చాంద్రాయణగుట్ట నుంచి పురాణాపూల్కు వెళ్తున్నారు. అలా రాత్రి 12 గంటల తర్వాత చాంద్రాయణగుట్ట బండ్లగూడ రోడ్డుపైకి రాగానే అక్కడే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు వీరు తీసుకొస్తున్న గణేష్ విగ్రహానికి తాకాయి. ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్న ధోని, వెనుకున్న వికాస్ అనే మరో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో వ్యక్తి అఖిల్, త్యాగి కూడా గాయపడ్డారు. సేఫ్ అంటే వాడు దాన్ని తీసుకోడు ఇక కరెంట్ షాక్ తగలగానే ధోని తమ్ముడు బన్నీ ట్రాక్టర్ నుంచి కిందకి దూకేశాడు. ఇతడు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరో ఇద్దరిని ఓవైసీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రోజు రామంతపూర్లో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనే 5గురు మరణించగా 9 మంది గాయపడ్డారు. ఈరోజు మార్నింగ్ అందాజ సమయం 1 గంట ఆ టైంలో ఈ పురాణపూల్ నుంచి చంద్రపురం అనే విజయన్యాల లిమిట్స్లో ఆర్గనైజరు లక్ష్మీగూడ జల్పల్లి దగ్గర ఒక ఐడియల్ని పర్చేజ్ చేసారు. దాని హైటు ఒక 22 ఫీట్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టువర్డ్స్ జల్పల్లి నుంచి టువర్డ్స్ పురాణపూల్కి పోయే దారిలో
నియర్ బై రాయల్సీ హోటల్ దగ్గర అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్ ఉన్నట్టుంది. సమ్ ఏదో షాకింగ్ తగిలినట్టు అని మనకు ఇంకా క్లారిటీ లేదు. సో ఈ విషయంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకో అతను వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే మీకు చెప్తాము. రిటర్న్ ఈ విగ్రహాన్ని మళ్ళీ సేమ్ అక్కడికి జల్పల్లి లక్ష్మీగూడకు రిటర్న్ చేస్తున్నాం. చనిపోయిన టోలీ, ఇంకోతని పేరు వికాస్ టోలీ, ఇద్దరు. అందాజా 1 గంటకు మధ్యరాత్రి.